सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai 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 Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారంలోని సారాంశము వంటివారు. నశించు వస్తువులేని అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేటివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువులైన అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దమోలే స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు భేదవారు వారికి సమానమే. వారు మానవమానములను లెక్కించిన వారు కాదు.
అందరికీ వారు ప్రభు, అందరితో కలిసిమెలిసి ఉండేటివారు, ఆటలు గావించేటివారు, పాటలను వినుచుండేటివారు. కానీ సమాధి స్థితి నుండి మరలవారు కారు, ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించుచుండేటివారు. ప్రపంచమంతా మేల్కొనినప్పుడు వారు యోగ నిద్ర నుండివారు, లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము, వారి ఆశ్రమము వారి చర్యలు ఎదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుని ఉంటున్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది, నిత్యము వందల కొలది కథలు చెప్పుచున్నప్పటికీ మౌనము తప్పిడివారు కారు, ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చున్నవారు. లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావుడు వైపు గాని పచారులు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశాను. షిరిడిలోని గడ్డి రాళ్లు పుణ్యము చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిలజేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వల్లనే కలుగుచుండేది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండేది. వారి ఊది ప్రసాదము మమ్మ పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా నుండి ఉపశమనము కలుగజేయుచుండేది. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండేవారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండేది. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల రకుమాయులను దర్శించినతో భక్తులకు కలిగేటి ఆనందము షిరిడిలో జరుగుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తులు ఒకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ అభిప్రాయం. 95 సంవత్సరాల వయసు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢ మొదలు కార్తీక వరకు గంగా నది ఒడ్డులను ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకుని పోవాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనములకై వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచూ ఇట్లనేటివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బేదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణేందును సంకీర్తన మందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక అనగా అల్లాయే యజమాని అని అనుచుండేవారు. 7 రాత్రింబవళ్లు భగవన్నామ స్మరణ చేయించుండేవారు. దీనినే నామ సప్తాహమందరు. బాబా ఒకప్పుడు దాసుల మహారాజును నామసప్తాహం చేయమని, నామసప్తాహం ముగినాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినతో నామసప్తాహంను సలిపెదనని దాసులను జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నవి. ఎవరినూ ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చాను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న ఆరతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లు అడిగిను: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వారిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వారిని దృఢముగా పట్టుకును. ఏమాత్రము అజాగ్రత్తగా నన్ను తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయం జరిగిన. మధ్యాహ్నం ఎవడో పటములు నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకములకు తెచ్చాను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటల జ్ఞాపకమును తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందంలో మునిగిను. విఠోబా పటమును ఒకటి కొని పూజా మందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండేవాడు.
ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానిను. భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తి తెచ్చుకొని, వీరి తండ్రి నా స్నేహితుడిగాన వీరినిచ్చడికి ఈడ్చుకుని వచ్చిందని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలను కూడా ఆకలితో మార్చినాడు, అందుచేత వీరిని ఇక్కడికి తెచ్చితిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్టు చేసేదను అనిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ప్రయాగ క్షేత్రంలో దాస్గణ స్నానము. గంగా నది, యమునా నది కలియ చోటునకు ప్రయాగ అని పేరు. అందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చడికి పోయి స్నానం మాడుదురు. దాస్గన్ కూడా ప్రయాగ పోయి అచ్చడి సంగమంలో స్నానం చేయవలనని మనసును తలచెను. బాబా వద్దకెగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరం పోవలసిన అవసరమే లేదు, మన ప్రయాగ ఇచ్చట్నే కలదు, నా మాటలు విశ్వసింపుము. ఇట్లనంతలో ఆశ్చర్యముల కంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాస్గన్ మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేలు నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాస్గను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త ఆవేశాలతో మైమర్చాడు. కనులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గాన రూపంలో పెళ్లి వీకింది. బాబా అయోని సంభవుడు. షిరిడీకి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గురించి కానీ, జన్మం గురించి కానీ, జన్మస్థానం గురించి కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయం కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుమార్లు విషయంగా బాబాను ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందకుంట్రి. నామదేవు, కబీరు సామాన్య మానవుని వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించెను. కబీరు భగీరథి నదీ తటమున తామాలకు కనిపించెను. అటిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలోని వేపు చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందనైనను ప్రపంచ వస్తువులను కాంక్షించిన వారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చౌక్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కురవాడు వేప చెట్టు క్రింద ఆశ్రమంలో నుండెను. శీతోష్ణములు లెక్కించక అంతటి చిన్న కురవాడు కఠిన తాపం ఆచరించుట, సమాధిలో మునుగట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రి అందెవరికి భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఆ చిన్న కురవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములను చాలా అందంగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులవుతుండ్రి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేపు చెట్టు క్రిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీను చేతలను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. నిర్వామోహము రూపుదాల్చిన అతని గురించి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా ఈ బాలుడెవడై ఉంటాడని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినారని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందన ఒక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగ్రహము కనిపించెను. అందులో
గూముఖ నిర్మాణములు, కర్రబలలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కురవాన్ని విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దాన్ని కాపాడవలననియు చెప్పెను. వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదంబర వృక్షాల వలె ఈ వేప చెట్టును పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారం చేసిదురు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక్ సాటే అని వాడుకొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించును. అప్పట్లో షిరిడీ పోయిన భక్త మండలికి ఇది ఒకటే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చొనిదురు. ఎవరిచ్చట గురు శుక్రవారంలో ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో నిండెదురు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధంగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను పేర ఇంకొక గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కి పోయిను. అచ్చట రైలు ప్రమాదంన కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినూ బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరంన కాకా షిరిడీకి పోయిను. బాబా దర్శనం మాత్రంన అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనం కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసి ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగిను. ఒకటి, దాదాసాహెబ్ కాబర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2, చావిళ్ళలో సేద్ అంటే రాత్రి హారతి ప్రారంభమైను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపిరి. తర్వాత కోటేశ్వరును నాగపూర్ నివాసినియగు బూటి మరొక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమైను. ఏలన బాబాగారి బౌద్ధ శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందరు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఎండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయట మొదలైనవి చేసేవారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుండెను. 4వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను. ఇతర యోగులతో సహవాసము. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకుల వృత్తాంతము. ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ ఆలీయను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు.
అచట ధనికుడగు మహమ్మదీయుడొకడు ఉండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుం త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును చూచి అతనిని పిలిచి చిలుం త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెదకమని ఫకీరు చెప్పెను. అచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడనియు గొప్ప ఔలియా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుర్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు ఫకీరు సటకాను భూమిలోనికి గుర్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చప్పి అంటే గుడ్డ ముక్క నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటీల్కు అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటీలు ఆశ్చర్య చకితుడాయెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీల్ ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మున్సబ్బు. అతని భార్య తమ్మని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది సీడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటీలు సీడీ ప్రయాణమాయెను. పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూపు గ్రామం తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రం సీడీలో ఆగి అచటనే స్థిరముగా నిల్చెను. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు సీడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలో నున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్న వారొకరు తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువ ఆరంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాస్ అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరములు ఉండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యం నాకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అని ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడు వారు, లేదా బాబా ఉండు చోటకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండెడు వాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చడుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబాను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. యవలా గ్రామంలోనున్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగువు ఉండెను. అతడు అక్కల్కోట కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నము.
సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఎవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిన్వాను వల్లే దుస్తులు వేసుకునేటి వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోవున్నప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడు వాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండెది. కాల్చని ఒకటచే అవి వెంటనే విరిగి ముక్కలకు అవుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచట ఒక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందరు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కలకోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాకర్. ఇతడు అక్కలకోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించుచుండెడివాడు. అతడు ఒకనాడు షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలెనని అనుకొనెను. అతడు అచ్చటికి పోకమునుపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలం. అచ్చటికి పోయి నీవు పూజ వనరింపుము. అందుచే అక్కలకోట పోవలనన్న తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థం పాదుకులు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. దీక్షితి అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధిత భక్త సగుణమేర్ నాయకుకు అప్పగించబడినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ కథ యొక్క పూర్తి వివరములు. టానా వాసస్థుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సహునుమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే అను అతడు షిరిడీకి వచ్చాను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీ బాక్కర్ అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సహనుమేర నాయకకు జీకే దీక్షిత్తుకు సన్నిహితులైరు. అనేక పర్యాయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించిదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి.
ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోహశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులు అని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తాసేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తం 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాగ్డే అను బ్రాహ్మణుడు అనగా నాను మామ పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకుల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7 రూపాయల 8 అణాలు ఖర్చు సహునుమేరు నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాగ్డే పూజ చేయుచున్నాడు. సహునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవాలని అనుకుని బాబా వద్దకేహి అనుమతి ఇమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో ఏమున్నది, అక్కడికేల పోయేదవు? అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని బాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదకుల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను. హేమాత్ పంతునికి ఈ వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ. జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టింది. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడవాటి చొక్కా కప్పిని తొడుగుకొని నెత్తిపైని గుడ్డను కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చొనివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగగీర్కు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో దేహమును ధమించి దేవుని సహవాసము చేయుమని ఒక అశరీర వాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగగిర్ సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠము స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు.
ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రము సమాధానం ఇచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ యందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చొనివారు. సాయంకాలం ఊరకని కొంత దూరము నడిచిడేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అను అతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతను 2 వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యెను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలిం గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కప్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరుంచుకొని సటక, చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవి పై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకొని వారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడుగువారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కప్నీ క్రింద లంగోటి కట్టుకొనివారు. చలిని కాచుకొనుటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రముండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుకొనుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు స్థాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిది. బాబా వారి దుకాణాలకు ఎప్పటి వల్లే పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో నిధి అంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఈ రేకు డబ్బాలోని నూనె అవశేషం పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుతున్న దుకాణదారులు విస్మయమొందినట్లు ప్రమిదలన్నయూ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. ఇది ఎంతయూ చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యమును అంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపేసిరి. జవహర్ ఆలియాను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్నగర్ నుండి జవహర్ ఆలియాను ఫకీరొకరు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపములోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురాన్నంతయు వల్లించగలడు. మధుర భాషణుడు.
ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుతూ గౌరవముతో చూచుచుండేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుకొనుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారి తీసెను. దానితో జవహర్ అలీ రహతా విడచి షిరిడీ చేరి బాబాతో మసీదునందుండ సాగెను. ప్రజలు వారిని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలె మసులుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిది. గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడు అగౌరవించక శిష్యధర్మము శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఈ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీకి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తమ యందు ఆశ విడచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లో మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుతున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీకి పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో నుండేవారు. దేవీదాస్ చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహ అవతారము వలె జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జవహర్ అలీని దేవీదాస్ వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఆ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవించవలెనో, ఎట్లు అహంకార మమకారములు విడచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహత్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की. आनंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు, శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరామత్తులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. సంసారమన సాగరంలో జీవుడనేడి ఓడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభమగును, సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది.
నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కర స్పర్శ తగులగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కనుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకంతో యుకిరి బికిరి అగును. నేనే తానను పరబ్రహ్మస్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కార ఆనందము కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింప చేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి అపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచన ధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలమలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనేది 4 త్రోవలు కలవు. అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడనే శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడివారు. స్వయం శక్తమైన బ్రహ్మము జగత్తును సృష్టించిన బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునికి మూడును ఒకటియే అని సిద్ధాంతకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అవయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించే వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై పాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడువుము. మనసునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను మనసును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనసు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎంచుకొనుము. మనసును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఇండును. మనసు సరైన సాంగత్యములో నున్నదనుటకు నిధియే గుర్తు. చంచల మనస్కునకు స్వస్థము చిక్కదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీలా పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది.
దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవము. కోపర్గాంలో గోపాలరావు గుండు అనునతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనని ఆలోచన కలిగినది. తన ఆలోచనలను తాత్యాకోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కరణం దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుమనటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్ సంఘటనల బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండెను. గ్రామం అంతటికీ 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చుండును, రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుండి మూటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. ఉరుసు. సమాధి చెందిన మహమ్మదీయుల మహాత్ముల దర్గాల సమాధులు వద్ద ఏటేటా భక్తులు జరుపుకొను ఆరాధనోత్సవం. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్ నగరు. అతనికిని 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయింపవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవం. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యెను. కొరాలే గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవమును గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదరు. మొదట 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలకు లేక జరుగుచున్నవి. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూచుకొనివాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూస్తుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేడివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి
మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పనున్నప్పుడు చేసినది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమ్మ ఇంటిలో విస్తారముగా వండబడేటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగాను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపడ్డేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారలో పండుకుని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరిక్రమల పళ్ళంతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవద్ఉద్దేశం ఏది అయి ఉండవచ్చును? శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఎలా జరపకూడదు అని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించాను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణ చేయుట ఏర్పాటు అయ్యాను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించాను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలననియు తమ ఆలోచనలను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరాను. బాబా వెంటనే ఆశీర్వదించాను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులయ్యారు. ఆ మరుసటి దినము మసీదు అలంకరించిరి. రాధాకృష్ణమాయి యొక్క ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చెనెను. అప్పుడే లేండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతియు చూచి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో అని ఏమగునోనని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది ఎంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైనదనియు అందులకే ఊయల కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీ ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వానములు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాళ్ళు చల్లుకునిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచున్న గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయేరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. రామజయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషద్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట
ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరిచినని భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించాను. ఆనాటి మహాపూజ, హారతి మొదలగునవి ముగిశాను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని ఇప్పవద్దని బాబా అతనిని వారించాను. రామనవమి మరుసటి దినము జరుపు గోపాలకోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్ఫురించాను. మర్నాడు శ్రీకృష్ణ జన్మ నాడు పాటించు కాలహండి అను ఉత్సవం జరిపిరి. కాలహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిసి వేలాడగట్టెదరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना।
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम भी न कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,